ధీరజ్, నీకసలు బుద్ధుందా? నా ఫ్రెండ్స్ నా ఇంటికి వస్తే వాళ్ళని అవమానిస్తావా? అసలు దాంతో నీకేం మాటలు రా? ఏదో జోవియల్ గా ఉంటుందని ర్యాక్ చేయాలని చూస్తావా? నేనేం ర్యాక్ చేయలేదు. డోంట్ టాక్. మా ఫ్రెండ్ చెప్తుంది కదా, నేనేం చేయలేదంటావే? అయినా దాని ఫోన్ నెంబర్తో నీకేం పనిరా? నా ఫ్రెండ్స్ అంటే నీకంత చీప్ గా కనిపిస్తున్నారా? ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలీదా? ఇడియట్ ఇడియట్ ఇడియట్. మధు, ఎంత పొగరే నీకు, ఎంత అహంకారమే! అన్ని తల్లి బుద్ధులేనా? తల్లికి తగ్గ కూతురు అనిపించావే. వాడా అమ్మాయిని ఏదో అన్నాడని, ఫోన్ నెంబర్ అడిగాడని వాళ్ళెవరో చెప్పగానే నువ్వు నమ్మేసి నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా? కొట్టుకుపోతే నా ఫ్రెండ్ని అవమానించిన వాడిని ఊరికే వదిలేస్తానా? మధు, నువ్వు ఊరుకుంటావా లేదా? ఏంటమ్మా ఊరుకునేది? ఆడపిల్లలంటే అంత తేలిక వీడికి? తేలికని ఎవరన్నారే? వాడేదో ఆ అమ్మాయితో మాట్లాడాడు, అది తప్ప? నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన వాళ్ళతో మాట్లాడకూడదా? అందుకని కొడతావా? మాట్లాడితే పర్వాలేదు, కానీ ఏడిపించడం ఏంటి? ఫోన్ నెంబర్ అడగడం ఏంటి? అయ్యో, నేను అలా అడగలేదు. ఏమైంది? ఎందుకు అతను కొట్టావు? నీతో తప్పుగా మాట్లాడాడంట కదా? నీ ఫోన్ నెంబర్ కూడా అడిగాడంట కదా? ఇది చెప్పింది. వీడి బిహేవియర్ నచ్చక చాచి చెంప మీద కొట్టాను. ఆడపిల్లల్ని ఏడిపించడం వీడికి ఒక సరదా. నీతో ఇది రాంగ్ గా చెప్పిందే. అతను నన్నేం వేధించలేదు, రాంగ్ గా ఏం మాట్లాడలేదు. నీ మొబైల్ నెంబర్ అడిగాడంట కదా? అది మాత్రం నిజం. కానీ ఎందుకు అడిగాడో తెలుసా? నీ సేఫ్టీ కోసమే. నైట్ నువ్వు పార్టీకి వస్తున్నావు కదా, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయడానికి అడిగాడు. నన్ను ఏడిపించడానికని నువ్వెలా అనుకున్నావు? ఇది చెప్తే నమ్మేయడమేనా? నీ వెల్ విషర్ని నువ్వు కొట్టడం ఏంటి? ఇది చెప్పిన దాన్ని బట్టి నేను ఎలా అనుకున్నానే. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే, తొందరపడి అతన్ని కొట్టావు. ఏమంటావే? ఇప్పుడేమంటావు? ఓ పెద్ద నువ్వు జగదేక సుందరివి, నీ పక్కనున్న వాళ్ళందరూ అతిలో ఒక సుందరులని వెట్టపడి వేధించాడా? ఏ తప్పు చేయని నా కొడుకుని, నీ మంచి కోరిన నా కొడుకుని నా కళ్ళ ముందే కొడతావా? నీకు దెబ్బకు దెబ్బే సరైన గుణపాఠమే. నిన్ను వదిలేస్తే ఇలాగే రెచ్చిపోయి అందరి చెంపలు పగలు కొడతావు. నిన్ను అక్కా, పొరపాట్లు అందరూ చేస్తుంటారు. చిన్నపిల్ల తన ఫ్రెండ్కి ఏదో జరిగిందని ఆవేశపడింది, తొందరపడింది. పెద్దదానివి నువ్వు తొందరపడితే నీకు మధుకి తేడా ఏముంటుంది చెప్పు? అవునమ్మా, చిన్నపిల్ల ఏదో ఆవేశంలో చేయి జారింది. నువ్వు మళ్ళీ కొట్టాలా? తనేమైనా పరాయిదా? వదిలేయమ్మా. నువ్వు తనకి తల్లి తర్వాత తల్లి లాంటిదానివి. పిల్లలు తప్పు చేస్తే నచ్చ చెప్పాలి కానీ ఆవేశపడి తిరిగి నువ్వు కొట్టడం కాదు కదమ్మా. అదేంట్రా, దాని చేతిలో తన్నులు తిని కూడా నువ్వు దాన్నే సమర్థిస్తున్నావు. సమర్థించడం కాదమ్మా, తప్పు అని తనే తెలుసుకుంటుంది, ఫీల్ అవుతుంది. నువ్వు కొడితే తను బాధపడుతుంది,
కోపం పెంచుకుంటుందే కానీ తప్పు అర్థం చేసుకోదు కదా. తొందరపడ్డవెందుకో, బాధపడ్డవెందుకో. ధీరజ్కి సారీ చెప్పు. సారీ ధీరజ్. ఇట్స్ ఓకే మధు. ఆంటీ, మీరు అలా అంటే తనేమైపోతుంది? మధు, నేను లైట్గా తీసుకున్నాను, నువ్వేం ఫీల్ అవ్వకు. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవ అవుతుందన్న ఆలోచన రానివ్వకు. వాళ్ళు నీకోసం వచ్చారు, నువ్వు సంతోషంగా ఉంటావని వచ్చారు. నువ్వు కూడా హ్యాపీగా పార్టీకి వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ధీరజ్, మీరు కూడా పార్టీకి రావచ్చు కదా. నో, అది మీ క్లాస్మేట్స్ పార్టీ కదా. పర్వాలేదు, పరిచయం అయ్యారు కదా, సరదాగా రండి. కుదరకపోవచ్చు. ట్రై చేయండి. కష్టంలేండి, మీరు వెళ్ళండి. ఏమే, తనే లైట్ తీసుకున్నాడు, నువ్వు కూడా లైట్ తీసుకో. ఈవినింగ్ కలుద్దాం. వెళ్ళొస్తాం ఆంటీ, వెళ్ళొస్తాం డాక్టర్ సార్. హాయ్. హాయ్. పదమదు, మనం అక్కడికి వెళ్ళి కూర్చుందాం. ఆల్కహాల్? ఎస్ మేడం. వద్దు, నాకు సాఫ్ట్ డ్రింక్ కావాలి. అదేంటి, అది స్పెషల్గా నీకోసం పార్టీ అరేంజ్ చేస్తే నేను ఆల్కహాల్ తాగనంటావేంటి? నేను ఆల్కహాల్ తాగను. ఏంటి, ఆల్కహాల్ తాగవా? తాగను.